నమస్తే. వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. ఖమ్మం జిల్లాలో నూతన కలెక్టరేట్ కార్యాలయంలో గల ట్రెజరీ విభాగంలో ఏసీబీ అధికారుల దాడులు. పెన్షన్కు రావాల్సిన 4,40,000 డిమాండ్ చేసినందుకు సీనియర్ అసిస్టెంట్ పి నాగేష్ను పట్టుకున్న ఏసీబీ అధికారులు. లంచం ఇవ్వకండి, సమాచారం ఇవ్వండి అంటున్న ఏసీబీ అధికారులు. పోస్టర్ విడుదల. గంటసేపు టీవీ చూస్తే 22 నిమిషాల జీవన కాలం తగ్గిపోతుందని అపోలో హాస్పిటల్ న్యూరాలజిస్టు డాక్టర్ సుధీర్ కుమార్ హెచ్చరించారు. ఓ అధ్యయనం ప్రకారం టీవీ చూడని వారితో పోలిస్తే రోజుకు 6 గంటల పాటు టీవీ చూసేవారు 5 ఏళ్లు తక్కువగా జీవిస్తారని తెలిసింది. బదులుగా ఏదైనా శారీరక శ్రమ ఉండే పనుల్ని కల్పించుకోండి అని సూచించారు. జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ పట్టణ పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు వినూత్నమైన విధానంతో ముందుకు వెళ్తున్నారు. భాగంగా రోడ్ల పక్కన వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారస్తుల నుండి చెత్త రోడ్లపై వేయడానికి అవకాశం ఉన్నది. ప్రతి పాన్ షాపు మరియు టీ స్టాల్ ప్రజలకు అవగాహన కల్పిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆశా వర్కర్ల మీద చేయి చేసుకున్న పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల ప్రకారం 18,000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి డిఎంవి కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లకు పోలీసులకు మధ్య వాగ్వాదం. ఏసీపీ శంకర్ను చుట్టుముట్టిన ఆశా వర్కర్లను అరెస్టు చేసిన పోలీసులు. నిన్న సర్పంచుల అసెంబ్లీ ముట్టడి నిరసన అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు. ఆగ్రహించిన సర్పంచులు. పెండింగ్ బిల్లులు మొత్తం ఇవ్వకపోతే నిరసన కొనసాగిస్తామని వెల్లడించిన సర్పంచుల ఫోరం కమిటీ సభ్యులు. తెలంగాణ అసెంబ్లీకి ట్రాక్టర్ మీద వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఆయల్ శంకర్ అనుమతించిన పోలీసులు. రైతులకు ఆదర్శంగా నిలవాలని చేసిన వినూత్న ప్రయత్నం ఫలించిన ఎమ్మెల్యే వ్యవహారం. పవర్ గ్రిడ్ సంస్థలో ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలు. మొత్తం ఖాళీలు 22. వేతనం 30,000 నుండి 1,20,000 వరకు. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 19. తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 పర్వదినమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ 2009 సరిగ్గా నిన్నటి రోజు తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వచ్చిందని అన్నారు. అదే విధంగా సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య పేరును ప్రకటించిన బీజేపీ. ఇటీవల వైసీపీ రాజ్యసభకు రాజీనామా చేసిన కృష్ణయ్య 3 రాష్ట్రాల నుంచి జాబితా విడుదల చేసిన బీజేపీ. హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ నేడు నామినేషన్ వేయనున్న ఆర్ కృష్ణయ్య. 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా డిసెంబర్ 14 నుంచి గబ్బా మైదానంలో 3వ టెస్టు మ్యాచ్ జరగనుంది. మహాకుంభమేళకు 13,000 రైళ్లు నడపనున్నట్లు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ప్రయాగ్రాజ్ లో వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కుంభమేళ జరగనున్నట్లు తెలిపారు. ఆ క్రమంలో దాదాపు 2 కోట్ల వరకు భక్తులు రైళ్ల ద్వారా కుంభమేళకు చేరుకునే అవకాశం ఉండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా దూకుడుగా ముందుకు సాగుతోంది. తొలిసారిగా ప్రమాదకర ఒర్నిపిక్ హైపర్సోనిక్ మిసైళ్లను యుద్ధ రంగంలోకి పుతిన్ సేన మోహరించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.